కాకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా పైరు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా పైరు. పని పట్టలేదట తగ్గేదేలే తగ్గేదేలే. హాయ్ హలో నమస్తే వనకం సలాంవాలేకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి ఎగ్ బజ్జీ ఈటింగ్ ఛాలెంజ్. వావ్, మనమైతే ఎగ్ బజ్జీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే అసలు ఎప్పుడు కూడా చేయలేదు. క్రేజీ ఉండబోతుంది ఛాలెంజ్. అసలు ఎగ్ బజ్జీ విత్ చట్నీ. ఓన్లీ ఎగ్ బజ్జీ అయితే మనం తినలేము, ఎందుకంటే గొంతు తట్టుకపోతూ ఉంటుంది. అదే చట్నీలో ముంచుకొని తింటే కొంచెం నార్మల్గా లోపలికి పోతుంది అనేసి చట్నీ కూడా పెట్టుకున్నాం. చూద్దాం ఈరోజు ఛాలెంజ్ ఎలా ఉండబోతుందో. మా చెల్లి విన్ అవుతుందా, నేను విన్ అవుతుందా అనేది మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయండి, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో టైమర్ ఉంది. 2 minutes టైంలో ఎవరైతే ఎక్కువ ఎగ్ బజ్జీలు తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ ఉండబోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు కూడా మా చెల్లిని ఓడిపించేసి నేను విన్ అయ్యి మళ్ళీ మా చెల్లికి పనిష్మెంట్ అయితే ఇద్దాం. లాస్ట్ వీడియోలో మా ఫ్రెండ్ ని కూడా ఓడిపించేసిన, మా అమ్మని కూడా ఓడిపించేసిన, ఇప్పుడు మా చెల్లిని కూడా ఓడిపించేస్తా. రోజు నువ్వే గెలుస్తావా? మరి నేను గెలవద్దా? నువ్వు తినాలి మరి, ఎందుకు గెలవాలంటే. తింటా ఇయ్యాలి, ఖచ్చితంగా నేనే విన్నర్. సరే చూద్దాం. మా చెల్లి విన్ అవుతా అంటుంది. ఇప్పుడు మా చెల్లి విన్ అవుతుందా, నేను విన్ అవుతానా చూసేద్దాం. ఇక్కడ మనకైతే 15 ఎగ్ బజ్జీలు అయితే ఉన్నాయి. ఈ 15 ఎగ్ బజ్జీలు ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళే విన్ అన్నట్టు 2 minutes లో. ఓకేనా? ఇప్పుడు మనమైతే టైమర్ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? నువ్వా నేనా? నువ్వే. చాలు, నువ్వు ఫస్ట్ నువ్వే, ఎందుకంటే నువ్వు విన్ అవుతాను కదా. ఫస్ట్ నువ్వు విన్ అవుతాను కదా. ఇప్పటిదాకా నువ్వు స్టార్ట్ చేస్తావు. ఫస్ట్ పండు అయితే స్టార్ట్ చేస్తుంది. 2 minutes టైమర్ అయితే మనం పెట్టేద్దాం. ఇదిగోండి గైస్, 0 టైమర్. మనం స్టార్ట్ చేసేద్దాం. మా చెల్లి కూడా ఫస్ట్ ఫటాఫట్ తినేస్తుంది. ఎన్ని తింటుందో చూద్దాం 2 minutes లో. ఓకేనా? ఒకటి తింటుందా, 2 తింటుందా, అంతే చాలు మొత్తానికి. తక్కువ అంచనా ఇస్తున్నావు నన్ను. మరి అంటది మళ్ళా. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. కొంచెం బ్రైట్నెస్ పెడదాం. ఇదిగోండి 0 టైమర్. ఇంకా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 గో. స్టార్ట్ చేసిన. ఒరి నీ అమ్మ, 4 సెకండ్లలో ఒకటి తినేసిందంటే మొత్తం అయిపోతాయి. ఇంకా బాగుందా చిన్న? నేనే చేసా, నూనె మీద పడేసుకున్నా. 20 seconds అయిపోయింది. 20 seconds లో 3 తిన్నదా? అమ్మో, పెద్ద ప్లాన్ వేసింది. మింగొస్తలేదా ఎగ్ బజ్జీలు? అందుకే చట్నీ ఎక్కువ ముంచుకో ఫాస్ట్. కానీ దాంట్లో ఎగ్గు పడ్డది, తీ ఎగ్గు తీ దాంట్లో. చూస్తా కదా. పండు 1 minute అయిపోయింది. ఫాస్ట్ కానియాలా? మింగు ఏమన్నది? నేను ఫాస్ట్ తినేస్తా ఆల్రెడీ. పండు 1 minute 27 seconds అయిపోయింది. పండు అయిపోతుంది టైం. అంతే, నేను చెప్పలేనా? స్టాప్. అయ్యో ఇంకో 1 second ఉంది. స్టాప్. అమ్మో, మొత్తం కొద్ది అంటుకొని చుట్టూ. అసలు ఎగ్ బజ్జీ గొంతు పట్టుకుంటా చిన్న, ఖచ్చితంగా. అందుకే నేను అన్న చట్నీ పెట్టుకుందాం అన్నా. అందుకే మొత్తం నింపుకొని తిన్నాను. నింపుకొని కదా, ముంచుకొని. ఓకే, పండు అయితే ఎగ్ బజ్జీ తిన్నది. 2 minutes లో ఎన్ని తిన్నదో చూసేద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 5 తిన్నావు. ఇంకా సగం అంటే సగం కాదు, కొంచెం. 5 అంటే ఇంకా 4.5 అనుకోండి. ఏంది 10 ఉన్నాయి ఇవి?
1 2 3 4 5 ఇంకెక్కువ 6 7 8 9 10 అంతే 10 ఉన్నాయి 10 ఇంకో ఎక్కువ పెడుతుంది అనుకున్నా. లేదు నాకు తక్కువ ఉన్నట్టు అనిపించింది. నువ్వు అంత చీటింగ్ చేస్తావు. నువ్వు పండు చీటింగ్ నాకు గుద్దుదా. చీటింగ్ చేస్తావు ఖచ్చితంగా నువ్వు. పండు అయితే 5 తిన్నది. 2 minutes లో 5 తిన్నదా? నువ్వేదో తింటా, నేను కూడా తింటా కదా. నేను ఖచ్చితంగా ఒక్కటన్నా ఎక్స్ట్రా తింటా. నువ్వు 5 లో ఇది మిగిలిచ్చినావు కదా, ఇది మిగిలించకుండా ఉంటా చూడు నేను. సరే, ఎందుకంటే గెలవాలి కదా, అందుకే నేను ఫస్ట్ తినిపిస్తా. దేవుడా టైమర్ తొందర అయిపోయి తొందర అట్లెట్లా అయిపోతుందా అమ్మాయి. సరే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసి. సో ఫ్రెండ్స్, పండు అయితే 2 minutes లో 5 తిన్నది. 5 లో ఇంకా కొంచెం ఇంత ఉన్నది. ఇప్పుడు నేను కొంచెం కూడా ఉంచకుండా మొత్తం తిన్నా అంటే 5 కంప్లీట్ చేస్తే నేను విన్ అయినట్టు. ఒకవేళ నేను 5 కంప్లీట్ చేయలేదంటే ఇంకా నువ్వే విన్ అయినట్టు. ఓకే, లేకుంటే సేమ్ ఉన్నది అనుకో మళ్ళీ టై అవుతుంది. మళ్ళీ పెట్టుకుందాం. ఓకే, ఉన్నాయిగా. సో మరి స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మా అక్క అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఓకే, 0 టైమర్. 3 2 1 గో స్టార్ట్. బాబాయ్ చేద్దాం. మూతి దాక్తురు వచ్చి అది ఈయన పెట్టాలా. అమ్మా దొంగన్నావు. అరే నువ్వు తినాలి కదా, మరి తొందర తిను కదా నువ్వు. seconds అయిపోయింది. నేనే విన్నర్ అయితా. అమ్మో, నాకు నువ్వు ఫాస్ట్ తింటుంది. చుట్టూ నేను కొడతా. నేను ఊకే చేతి అడ్డం పెడుతున్నావు. మన తిన్నావే, నవ్వుతున్నావు. ఎక్కువ తిన్నావా? ఎన్ని తిన్నావు? మేము అన్ని తినేస్తుంది. చేతుది ఏం చిట్టి, నీళ్ళు కూడా తాగలు మమ్మీ. టైం అప్. ఎన్ని తిందా? అయిపోయింది. మొత్తం మొహాన్ని కూస్తుంది. ఫస్ట్ నీళ్ళు ఎంత మాట్లాడుతున్నా ఒక తిట్టించి అప్పుడు అన్న, ఇప్పుడు కదా. ఆయన ఎట్లా తిన్నావు చిట్టి అన్ని కానం? నువ్వు ఇప్పుడు ఎన్ని తిన్నా? మేము మా అంటే 3-4 తిన్నా అంతే. అబ్బా చెప్పట్లే. ఇప్పుడు లెక్క తేడు. 1 2 3 4 5 6 7 8 9 చూడొకసారి. 9 దాని కూడా తినలేదు. సరే సరే, అట్లయినా కూడా నేను విన్నారు. నీ 10 ఉన్నాయి, 10 ఉన్నాయి, ఇది సగం ఉన్నది. ఇంకా మీ ఒక్కటి ఎక్కువ తిన్నది. 1.5 ఎక్కువ తిన్నా. ఇదిగో ఇంకా సగమే. 1.5 ఎక్కువ తిన్నా. 9 మిగిలినాయి. 9 మిగిలినాయి, ఇంకా కొంచెం ఇంతే. అది పట్టుకో. 9.5 అనుకో. ఇక 9 సరే, 9 అనుకో. 9 ఇంకా నాకే ఇది బెస్ట్. నేను 10 తిన్నా. 9 అంటే ఎన్ని తిన్నట్టు? 6 తిన్నట్టు. కాదు అమ్మో, నేను గెలవనిస్తున్నా. గెలిచిన నువ్వు గెలవనిచ్చేది. సో ఫ్రెండ్స్, నేనైతే ఎన్ని తిన్నా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? 6 తిన్నా. నాకు అడుగుతుంది. 6 తిన్నా, ఇంకా దీంట్లో సగం ఉన్నది. 6 అయిపోయింది. మా చెల్లి అయితే ఇంకా 10 మిగిలినాయి. మా చెల్లి 5 తిన్నది. 5 కూడా ఫుల్ ఫినిష్ చేయలేదు, ఇంకా సగం మీరు అట్లనే ఉన్నది. నువ్వు కూడా 6 ఫినిష్ చేయాలి, ఒకటి ఉన్నది సగం. సరే, 5.5 తిన్నా అనుకో. నువ్వు ఇంకా 4.5 తిన్నా. నువ్వు 4.5 తిన్నా. నువ్వు 5.5 నంత గొడవ పడుతుంది ఉట్టిగానే. మోజికేసి కొట్టింది తినే స్టార్ట్ చేయగానే అన్నది. నువ్వే గాయస్ ఈమె ఏం చేసింది తెలుసా? నన్ను ఓడిపోయాలని కావాలని చేతు తగులుతుంది, ఒత్తుకుంటుంది, కావాలని చేస్తారా? బొబ్బలు వస్తున్నాయి అన్నది గాయస్. ఎందుకంటే ఆమె గొంతు పట్టుకుంది. చూడు మోచేతి ఎట్లా ఉచ్చుకుంటున్నది. నాకు ఎంత భరిస్తున్నా నేను. రోజు ఇలా నెత్తి మీద ఎత్తుకొని మోస్తుంది. రోజు ఇంతే. తిననేది నన్ను ఊక చేతి అడ్డం పెడుతుంది. అబ్బా, ఇప్పుడు నేనేమో ఇక అడ్డం పెట్టలేదు. నువ్వు తినేటప్పుడు నేను ఈడు పెట్టుకున్న చేతు ఇంత ముందు ఇంతకు ముందు వదిలిపెట్టి ఇప్పుడు ఈ రోజు అబ్బాయి వదిలేదు నాకు. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్ బజ్జీ ఛాలెంజ్ లో నేనే విన్ అయిపోయినా. యాహూ! పండు మగం ఏమో ఈ మధ్య ఆమె గెలుస్తుంది. మా అక్క
మా చిట్టి వాళ్ళ ఫ్రెండ్తో గెలిచింది, మా అమ్మతో గెలిచింది, నాతో గెలిచింది. ఇప్పుడు 3 వీడియోలు అందరూ ఓడిపించింది. అది మరి త్రివేణి రేంజ్ అంటే. అబ్బా ఏంటబ్బా ఏంది 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 విన్నర్ ఇక్కడ చెవులు పేలిపోయి రక్తాలు వచ్చినాయి చిట్టి. మొత్తం కనిపిస్తలేదు చిన్న. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయినా కాబట్టి మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ లో అయితే నేను విన్ అయినా కాబట్టి మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకో మీ అందరికి తెలుసు నేను బాధగా ఉన్నా ఎందుకంటే పనిష్మెంట్ తీసుకుంటావు కాబట్టి. నేను ఈ మధ్య అన్ని ఛాలెంజెస్ లో నేనే విన్ అవుతున్నా కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఆ హ్యాపీనెస్ మొత్తం సాడ్ చేసేస్తాను. ఎందుకు? ఎప్పుడు? ఎల్లుండి చూద్దాం చూద్దాం. నీ ముఖానికి అంత సీన్ లేదు. ఏంది? నన్ను తక్కువ అంచనా ఇస్తున్నావా? ఎస్. సరే చూపిస్తా. నేను ఎందుకు చూపిస్తా? ఓకే చూపి. కానీ ఫస్ట్ అయితే పనిష్మెంట్ తీసుకో ఇప్పుడు. ఆవు కదా. సో ఫ్రెండ్స్ పండుగైతే పనిష్మెంట్ ఇద్దాం. అసలు పనిష్మెంట్ ఏంటంటే పచ్చిమిరపకాయ, నిమ్మకాయ. పచ్చిమిరపకాయని ఇట్లా మధ్యలో కట్ చేసి నిమ్మకాయని దాంట్లో పిండి తను తింటది. మళ్ళీ మిగిలిన నిమ్మకాయని కూడా తినేస్తుంది. అమ్మో పెద్ద ప్లానింగే. పెద్ద ప్లాన్ అది. మరి నా కోసం ఇప్పుడు పోయి నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు కొనుక్కొని వచ్చి పచ్చిమిరపకాయలు కొనుక్కరాలి, నిమ్మకాయలు కొనుక్కొని వచ్చింది. ఇక స్టార్ట్ చేద్దాం. మరి చేద్దాం. పనిష్మెంట్ తీసుకుంటా. నిమ్మకాయ అండ్ పచ్చిమిరపకాయ. చూసారా ఈ పచ్చిమిరపకాయ ఫుల్ స్పైసీ, అంటే స్పైసీ ఉంటది. ఉంటది చూడు. కోసుకొని వచ్చినప్పుడే మరి ఏమనుకున్నావు త్రివేణి ఇక్కడ? ఓకే నువ్వు ఇలా పట్టేసుకో. నువ్వు త్రివేణి అయితే నా అందిని మరి. కాదని ఎవ్వరు అనలేదు. పట్టు. మరి నేను కాదని ఎవ్వరు అనలేదు మరి. పట్టు నిమ్మకాయ తీసే తోడుమా. ఇప్పుడు మా చెల్లి నిమ్మకాయ పిండిన పచ్చిమిరపకాయ అయితే తినబోతుంది. ఓకేనా? తిను. దాని తర్వాత నిమ్మకాయ కూడా తినాలా. పట్టు. ఒక్కొక్క డ్రాప్ వేసిన అక్కడక్కడ అన్న తినాలా. ఏ అమ్మా పండు మొత్తం కిందనే పడుతుంది. అందుకే నేను ఒక్కొక్క చుక్కనే వేసిన. ఇంత దొంగదాని మమ్మీ. 1 2 3 గో స్టార్ట్. ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నా. ఛాలెంజ్ కాదు, పనిష్మెంట్ అది. చిట్టి ఎప్పుడు ఉంటుందో మా చిట్టి ఫుల్ స్పైస్ ఉంటుంది. పచ్చడి ఉంటుంది. పచ్చిమిరపకాయ ఏం కాదు తిను. బాగుంటది టేస్ట్. సూపర్. నిమ్మకాయ విన్నాం కదా ఇంకా బాగుంటది. మొత్తం తినేసి కాలిపోతుంది నిమ్మకాయ నుంచి సైడ్ నుంచి. పెట్టేసుకో ఒకటేసారి. చేతుంది గడ్డ. అమ్మో పండు ఈ చేతి నన్ను అడ్డం పెట్టుకోకు. వావ్ సూపర్. జరుగుతుంది మొత్తం. ఓకే నిమ్మకాయ తినేసాయి. ఫాస్ట్ నిమ్మకాయ తినేసాయి. మంట తగ్గిపోతుంది. ఇంకెప్పుడు అమ్మే ఏం కాదు. తగ్గిపోతుంది. నిజంగా నేను చెప్పింది నిజమే. అమ్మా సుక్కలు చూపించింది నాకు మా అక్క. నాకు నోట్ల నుంచి నీళ్ళు ఉంటుండే పండు దాని నోట్లో పోసుకుంటుంటే. నాకెందుకో అమ్మ చిట్టి చెప్పమ్మా పండు. ఈ పనిష్మెంట్ మాత్రం రివెంజ్ పనిష్మెంట్ చేయకపోతే నా పేరు నందినే కాదు చూడు. నందిని కాదు. ఓకేనా? నెక్స్ట్ టైం కూడా నేను గెలవకపోతే నా పేరు త్రివేణి కాదు చూడు. పండు అని పెట్టుకుంటా. నేను కూడా చిట్టి అని పెట్టుకుంటా. అలా నీ పేరు చిట్టే. నీ పేరు కూడా పండే కదా. పొట్టుగా బొక్క. అబ్బా అబ్బా చిట్టి అసలు మంటలేదు చిట్టి. మంటలేదు నోరంతా. చిట్టి ముందే నోరు కాలిందంటే నోరు కాలింది.
చాయ్ తాగేటప్పుడా డికాషన్ తాగేటప్పుడా నువ్వు గాలి తిన్నావు. ఎట్లా చిన్న రియాక్షన్ అంటే టేస్ట్ ఎట్లుంది? పచ్చిమిర్చి మాత్రం ఫుల్ స్పైసీ ఉంది. నాకు తెలుసు ఆల్రెడీ స్పైసీ ఉంటుందని. వాళ్ళకి చెప్తున్నా, నీకు తెలుసు, నీకు ఒక్కరికి తెలుసు కదా, వాళ్ళకి తెలియాలి కదా. మరి ఓకే చెప్పు. ఈ తినుడు కాక మళ్ళీ దీంట్లో ఇంకా మంట నోట్ల. నేను ఇంక ఈ పక్కన నమ్మలేదు, ఈ పక్కన నమ్మలేదు, ఈ పక్క ఎక్కువ మంటలు వేస్తుంది నాకైతే. అస్సలు మంచలేదు ఇవాళ పనిష్మెంట్. ఎందుకు ఓడిపోయినా మరి గొంతు పట్టుకుని? మా చెల్లికైతే అస్సలు మింగడానికి రాలేదు, కానీ నాకైతే ఎందుకో ఏమో తెలీదు. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ తాగినా, ఆమె దబ 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 నీళ్ళు కూడా తాగకుండా ఫస్ట్ కొన్ని వాటర్ తాగినా తినే ముందు. దాని తర్వాత అది చట్నీలో మంచిగా డిప్ చేసుకున్నా, ఫటాఫట్ తినేసిన. నువ్వే గ్రేట్ చిట్టి. మరి ఏమనుకున్నావు? త్రివేణి ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్. సో ఫ్రెండ్స్, ఫండ్ అయితే పనిష్మెంట్ కంప్లీట్ చేసేసింది కాబట్టి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, మనం రోజులానే కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి సురేష్ బాబు, హాయ్ సిస్టర్, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి సిస్టర్, మరిన్ని వీడియోస్ చేయాలి, ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం, కొట్టుకుంటాం, మరి వీడియోస్ చేస్తూనే ఉంటాం. చేస్తావా నువ్వు? చేస్తా. ఎందుకు చేయదు? చేస్తుంది, ఓడిపోతుంది, మళ్ళీ పనిష్మెంట్ తీసుకుంటది. సెకండ్ కామెంట్ వచ్చేసి పావని పల్లికొండ, హాయ్ సిస్టర్స్, ఐఎమ్ దీక్షిత, ప్లీజ్ డూ KFC ఛాలెంజ్. వావ్, KFC చాలా రోజులు అవుతుంది. మన ఛానల్లో ఒకటే వీడియో ఉంది KFC ఛాలెంజ్, అది కూడా మస్తు రోజులు అవుతుంది. ఖచ్చితంగా చేస్తాం మేము KFC ఛాలెంజ్. నాకు కూడా KFC అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. ఆ రోజు నేనే విన్నారైనా. నువ్వా? నేను విన్నైనా? అంత సీన్ లేదమ్మా నీకు. థర్డ్ కామెంట్ వచ్చేసి సౌమ్య, నెక్స్ట్ టైం కూడా ఎలాగో మీ చెల్లినే ఓడిపోతుంది కదా, సో నెక్స్ట్ రివెంజ్ కాకరకాయ తినమని చెప్పు, దూల తీరుద్ది. చూసినా మన సబ్స్క్రైబర్లకు కూడా తెలిసిపోయింది నువ్వే ఓడిపోతావని. వాళ్ళు నీ మీద నమ్మకం అంతగానో పెట్టుకోరు. ఆ నమ్మకం పోగొడతాయి. నేను పోగొడతావా? పోగొడతా. నెక్స్ట్ ఛాలెంజ్ లో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఛాలెంజ్ లో ఖచ్చితంగా విన్ అయ్యి మీరు ఆమె మీద పెట్టుకున్న నమ్మకాన్ని తుడిచేస్తుందంట. చూద్దాం ఓడిపోతుందా మళ్ళీ గెలిచి నాకు ఆ పనిష్మెంట్, ఈ పనిష్మెంట్ నాకు ఇస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఫస్ట్ మీరు వచ్చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బై బై. సో ఫ్రెండ్స్, మాకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. మా అక్కకు పనిష్మెంట్ చేయడం అంటే నాకు చాలా క్రేజీ ఉంది. వాళ్ళు నీ మగానికి నాకెప్పుడు పనిష్మెంట్ ఇస్తాను? గాలి తీసేసింది. గాలి తీసేసిన అసలు నవ్వే రాలేదు నాకైతే. నవ్వకైతే నవ్వుతుంది. ఏయ్ కానీ నీ కుక్కు కానీ. సో గైస్, సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్ ఆగమ్మే, లైక్ చేసుకోండి. మీరే పుష్పరాజ్ లెక్క ఊసోకు నువ్వు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? పైరు తగ్గేదేలే. ఓకే, స్టార్ట్ చేస్తున్నా.